క్లాస్లో 5th క్లాస్ నేర్చుకున్నారు కదా మీరు. ఏం నేర్చుకున్నారు అక్కడ? మీకు ఎలక్ట్రిక్ సెల్ ఉంటుంది. ఏంటిది? ఎలక్ట్రిక్ సెల్ అంటే బ్యాటరీ. బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ సెల్. అలాగే మీరు బల్బ్ నేర్చుకుంటారు కదా. బల్బ్ చూస్తారు మీరు. బల్బ్ ఏంటిది? బల్బ్. నెక్స్ట్ ఇంకేం చూస్తారు? కనెక్టింగ్ వైర్స్ చూపించారు. నెక్స్ట్ కీ చెప్పారా? కీ అంటే తెలియదు మీకు. కీ అంటే ఒక సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తారో దాన్ని కీ అన్నది. ఇది మీకు కీస్తో సర్క్యూట్ని క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అప్పుడు చెప్పారు. సో ఇక్కడ కూడా దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు ఇలా క్లోజ్ చేస్తే సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. కరెంట్ అనేది పాస్ అవుతుంది. మీకు ఎలా చూపిస్తాను. ఇవాళ టాపిక్లో మనం నేర్చుకునేది సిరీస్ కనెక్షన్, ప్యారలల్. సిరీస్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇలా ఆల్రెడీ కనెక్ట్ చేయబడిన వైర్తో కనెక్ట్ చేయబడిన బల్బ్ తీసుకున్నాం మనం. అలాగే ఇంకోటి తీసుకున్నాం మనం. రెండు తీసుకున్నాం. ఇలా ఎన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను రెండు చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ విధంగా మనం 2 తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత ఇదేంటంటే సెల్స్ నుంచి, అంటే ఎలక్ట్రిక్ సెల్స్ నుంచి మనం కరెంట్ పాస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇది ఓకే. ఇక్కడ ఉన్నది కదా, దీనికి కీ కింద యూజ్ చేసుకుంటాం మనం. అంటే ఇది క్లోజ్ చేస్తే సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోయి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే కరెంట్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కనెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు కనెక్షన్ సిరీస్ కనెక్షన్ అన్నమాట. ఈ బ్లాక్ నుంచి బ్లాక్ ఇచ్చాను. ఓకేనా? ఈ రెడ్ నుంచి బ్లాక్ ఇచ్చాను. మరి రెడ్ తీసుకొచ్చి రెండుకే కనెక్షన్ ఇస్తున్నాను. ఇచ్చాను కదా. బల్బ్ వెలిగిందా? ఎందుకంటే కీ ఆన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నాను. వెలిగింది కదా. వెలిగిందా? సో ఇప్పుడు సిరీస్ కనెక్షన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ కనెక్షన్ పోయిందనుకో బల్బ్ ఏమైంది ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ 2 బల్బులు వెలుగుతున్నాయి. ఓకేనా? ఈ కనెక్షన్ ఏమంటారు? అంటే ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి అలా ఇచ్చుకుంటూ కనెక్షన్ చేస్తే దాన్ని సిరీస్ కనెక్షన్ ఉంటారు. అర్థమైందా? రెండో కనెక్షన్ చేసుకుంటున్నాము. అదే ఏ కనెక్షన్? ఈ బ్లాక్ లన్నీ ఒకవైపుకి, రెడ్ కనెక్షన్ ఒకవైపు పెడుతున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 రెడ్ బ్లాక్ తీసుకుని బ్యాటరీ నుంచి బ్లాక్ అంటే ఒక టెర్మినల్కి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ఆ రెడ్ టెర్మినల్స్ అన్ని కూడా బ్యాటరీ నుంచి వచ్చే రెడ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. కీ ఆఫ్లో పెట్టాను. కనబడుతుంది మీకు? ఇదేమి ఏముంది? బ్లాక్. ఇదేమి ఏముంది? స్విచ్ ఆన్ చేస్తాం. ఓకేనా? ఇదే కనెక్షన్. ఇది ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? ప్యారలల్ కనెక్షన్లోనే ఇప్పుడు ఒక వైర్ రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు పని చేస్తుంటే పని చేయట్లేదా? ఇందా సిరీస్ కనెక్షన్ ఏమైంది? తీస్తే మొత్తం 2 బల్బులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఒకటి తీసినా ఇంకొకటి పనిచేస్తుంది. కనెక్ట్ చేస్తే 2 వెలుగుతున్నాయి. ఒకటి తీసినా ఇంకోటి పనిచేస్తుంది. ఒకటి తీస్తాం ఇంకో అది ఆగిపోదు, అది కూడా వచ్చేస్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు 2 యాక్టివిటీస్ చూస్తారు కదా మీరు. ఒకటి సిరీస్ కనెక్షన్ చేసినాను, ఇంకోటి ప్యారలల్ కనెక్షన్ చేసినాను. ఇప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా సిరీస్ కనెక్షన్ ఉంటాయి అనుకుంటున్నారా? ప్యారలల్ కనెక్షన్ అనుకుంటున్నారా? మీరు సిరీస్ కనెక్షన్ లా ఉంటే కనుక బల్బు పోయితే ఫ్యాన్ కూడా తిరగకూడదు. తిరుగుతుంది కదా. ప్యారలల్ ఏంటి? ఒకటి అకపోయినా ఇంకో బల్బు కనుక చూస్తారు మీరు. అంటే మన ఇంట్లో కలిసి కూడా పోయిందనుకో ఫ్యాన్ కూడా ఉంటుంది, ఆగిపోదు. ఇందువల్ల ఏ కనెక్షన్ చేశారు? ఫ్యాన్ కనెక్షన్ చేశారు. బల్బు పోతే ఫ్యాన్ కూడా ఆగిపోయిందనుకో అప్పుడు సిరీస్ కనెక్షన్ లా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న వస్తువులు ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్ని కూడా ప్యారలల్ కనెక్షన్ చేస్తారు. సిరీస్ కనెక్షన్ లో చేయరు. అలా చేయడం వల్ల ఏంటి? ఒకటి ఆగిపోయి మిగతా అన్ని ఆగిపోతాయి కాబట్టి. ఓకేనా? ఏ కనెక్షన్ చేస్తారు? సిరీస్ కనెక్షన్ చేస్తారు. ఫంక్షన్ లైట్ పెడతారు కదా,
ఆ లైటింగ్ లో కనెక్షన్ కూడా ఒక బల్బు నుంచి ఇంకో బల్బు ఇలా ఉంటాయి మీకు, అంటే ఎండ్ ఎండ్ ఉంటాయి, పాజిటివ్ నుంచి నెగిటివ్ అలా ఇంకో దాంట్లో కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ సీరియల్ దాంట్లోనే ఒకటి పోయినా ఎంత బల్బు లైన్లో అంటే పోతాయి కదా, అందుకని సీరియల్స్ అని అంటారు. సీరియల్స్ అంటే సీరియల్లో కనెక్షన్ చేస్తారు కాబట్టి సీరియల్ అని అంటారు. అలా దండని ఏం చేస్తారు, ప్యారలల్ కనెక్షన్ ఇస్తారు. ఏమి ఇస్తారు, అందుకే మీరు ఆ దండలు పెట్టినప్పుడు ఒక లైన్ మాత్రం ఆగిపోతుంది, మీద ఆగిపోతుంది ఆగదా, ఇంకా ఆ చివరిలో ఉన్నటువంటి కనెక్షన్ కూడా ప్యారలల్ చేస్తారు. అంటే ఒక లైన్ ప్యారలల్ కనెక్షన్ చేస్తారు. ఒక లైన్ ఉండి అన్ని బల్బులు సీరియస్ కనెక్షన్ ఉంటాయి, బల్బు పోతే మొత్తం అన్నీ ఆగిపోతాయి. ఇవన్నీ ప్యారలల్ ఉన్నాయి కాబట్టి మీద అన్నీ వెళ్తాయి, ఏ దాంట్లో ఆగిపోదు, అన్నీ వెళ్తాయి. ఓకేనా, అర్థమైంది మీకు? వాళ్ళకి చెప్పాను మీకు ఎలక్ట్రిక్ కరెంట్ లో సిరీస్ కనెక్షన్. ఇప్పటి వరకు మీరు విన్న సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, ఈ రెండు కనెక్షన్స్ నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను. చూడండి. ఇవేంటివి? బల్బ్. బ్యాటరీ అసలు ఇది ఇప్పుడు మనం బ్యాటరీ ఒక టెర్మినల్ నుంచి బల్బ్ ఒక టెర్మినల్ ఇచ్చాం, బల్బ్కి రెండో టెర్మినల్లో ఇంకొక బల్బ్ రెండో టెర్మినల్ ఇచ్చాం. అక్కడ నుంచి మన బ్యాటరీకి ఇలా కనెక్షన్ ఈ ద్వారా మనకి ఇలాంటి కనెక్షన్ ఏమన్నారో సిరీస్ కనెక్షన్. ఈ బల్బు పోతే ఆ బల్బు కరెక్ట్ కాదు, ఈ బల్బు పోతే సిరీస్ లో ఒక బల్బు పనిచేయడం ఆగిపోతే మిగతా బల్బు కూడా ఆగిపోతాయి, పనిచేస్తే మొత్తం కూడా బల్బులు పనిచేస్తాయి. ఇది సిరీస్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్, ఈ పాజిటివ్ ఇంటర్ఫరెన్స్ కూడా చేపిస్తాను, నెగిటివ్ ఇంటర్ఫరెన్స్ కూడా ఇచ్చి ఈ ద్వారా బ్యాటరీకి కనెక్షన్. సో ఈ కనెక్షన్లోనే ఈ బల్బు పోయిందనుకో, ఈ బల్బు పోయినా ఇది పోతే ఈ కనెక్షన్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది ప్యారలల్ కనెక్షన్, ఇది సిరీస్ కనెక్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.